బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. దీంతో ఆ పార్టీ సిట్టింగ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 1-2 స్థానాలు మినహా ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నిట్లో సిట్టింగ్లకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. ఇక తమ పేరు తొలి జాబితాలోనే రావాలని ఆశావాహులు మొక్కుకుంటున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే అధికార పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ ఉండడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలో కూడా ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. అయితే అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ తొలి జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ విడుదల చేయనున్నారు. దీంతో ఆ పార్టీ సిట్టింగ్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది. 1-2 స్థానాలు మినహా ఉమ్మడి మెదక్ జిల్లాలో అన్నిట్లో సిట్టింగ్లకు అవకాశం కల్పిస్తున్నట్లు సమాచారం. అయితే తమ పేరు తొలి జాబితాలోనే రావాలని ఆశావాహులు మొక్కుకుంటున్నారు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందుగానే అధికార పార్టీ అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తూ ఉండడంపై ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీ పార్టీలో కూడా ఉత్కంఠ, ఆసక్తి నెలకొంది. అయితే అన్ని వర్గాల ప్రజలు కూడా బీఆర్ఎస్ తొలి జాబితా కోసం ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ లో కేసీఆర్ చేతుల మీదుగా బీఆర్ఎస్ సంబంధించినటువంటి మొదటి లిస్టు విడుదల కాబోతా ఉంది. దీనికి సంబంధించిన ఇప్పటికే ఆ లిస్టు కూడా ఖరారు చేసినట్టు కూడా చెప్తా ఉన్నారు. అన్ని సామాజిక నేపథ్యంలో, సామాజిక ఏదైతే ఉందో ప్రతి సీనియారిటీని కూడా నేపథ్యంలో ఇవన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని, సమీకరణాలు కూడా దృష్టిలో పెట్టుకుని జాబితా తయారు చేసినట్టుగా కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా ఈసారి మూడోసారి ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ అయితే ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందులో భాగంగానే లిస్టును అయితే మొదటి దశ లిస్టులో అయితే ఉందో లిస్టు అయితే పకడ్బందీగా కూడా తయారు చేశారు. ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే అవకాశం ఇస్తున్నామని చెప్తా ఉన్నారు. దాదాపు 105 మందితో లేదా 96 మందితో లేదా ఈ రోజు జాబితా విడుదల అవకాశం కనిపిస్తా ఉంది. 12 గంటల 3 నిమిషాల తర్వాత ఏ క్షణమైన జాబితా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తా ఉంది. మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ కు సీఎం కేసీఆర్ కూడా వస్తా ఉన్నారని చెప్పి సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే సిట్టింగ్ లతోనే ఈసారి కూడా వెళ్దామని చెప్పి సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. అందులో దాదాపు ఒక 10 మందిని మాత్రమే మార్చి ఈసారి ఎన్నికలకు వెళ్లే ఉద్దేశం ఉంది అని చెప్పి కూడా ఇప్పటికీ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అధిష్టానాన్ని కలిసేందుకు కూడా ఏదైతే ఆశావాహులు ఉంటారో, సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉంటారో వాళ్ళందరూ కూడా ప్రగతి భవన్ కావచ్చు, ఇటు ఎమ్మెల్సీ కవిత ఇంటికి కావచ్చు క్యూ కట్టారో. ఇప్పటికే గత నిన్నటి నుంచి మనం చూసుకున్నట్టయితే ఎమ్మెల్సీ కవిత ఇంటికి అయితే మంత్రులు కావచ్చు, ఎవరైతే సిట్టింగ్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎమ్మెల్సీ కవిత ఇంటికి ఒక్కొక్కరుగా వస్తా ఉన్నారు. సో వాళ్ళందరూ చెప్తున్నారు తమకు అవకాశం కల్పి కోరుతా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఎమ్మెల్సీ హామీ ఇస్తా ఉన్నారు. కొందరికి సీఎం కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఒకసారి మనం 10 మంది అంటే ఈసారి ఎవరైతే 10 మందికి సీఎం కేసీఆర్ టికెట్ నిరాకరిస్తున్నారో, సో అదైతే పార్టీ వర్గాలు అయితే తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఒకసారి ఆ లిస్టు కనుక మనం పరిశీలించినట్టయితే ఖానాపూర్ నియోజకవర్గానికి సంబంధించిన రేఖ నాయక్ ఈసారి టికెట్ డౌటే అని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. అదేవిధంగా బోత్ నియోజకవర్గానికి సంబంధించిన రాథోడ్ బాపురావుకు, అదేవిధంగా ఆసిఫాబాద్ నుండి ఆతం తక్కువ కూడా టికెట్ నిరాకరిస్తున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో 2 నియోజకవర్గాలు స్టేషన్ గన్పూర్, ఇటు జనగామ. స్టేషన్ గన్పూర్ లో ఈ విధంగా రాజయ్యకు, అదేవిధంగా జనగామలో యాదగిరి రెడ్డి కూడా ఈసారి టికెట్ చెప్పి కూడా వార్తలు వస్తా ఉన్నాయి. అదేవిధంగా ఇల్లందు నుండి హరిప్రియ, అదేవిధంగా రమేష్ కూడా ఈసారి ఆ పార్టీ వర్గాల నుంచి కానీ, హైకమాండ్ నుంచి కానీ టికెట్ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది.
ఇకపోతే మెదక్ జిల్లా నుండి చూసుకుంటే కేవలం ఒక నర్సాపూర్ నుంచి మాత్రమే అక్కడ అసలు మారుస్తున్నట్టుగా కూడా సమాచారం అంతా ఉంది. అదే విధంగా ఉప్పల్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కూడా ఈసారి టికెట్ కష్టమనే అభిప్రాయానికి వచ్చినట్టుగా కూడా అధిష్టానం ఇప్పటికే వీళ్ళందరికీ కూడా సమాచారం ఇచ్చినట్టు తెలుస్తుంది. వాళ్ళందరూ కూడా చివరి ప్రయత్నంగా మరోసారి ప్రయత్నం చేసే విధంగా కవితను కూడా వాళ్ళందరూ ఒక్కొక్కరుగా వచ్చి కలుస్తా ఉన్నారు హైదరాబాద్ లో. సో వాళ్ళందరూ కూడా ఆశిస్తాంగా మన ఉమ్మడి జిల్లాలకు సంబంధించినటువంటి చూసుకున్నట్టయితే నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లాలో కానీ మొత్తం సిట్టింగ్ లతో వెళ్తున్నారని చెప్పి కూడా సమాచారం అంతా ఉంది. ఈ రోజు విడుదలయ్యే జాబితాపై సర్వత్రా అయితే ఉత్కంఠ అయితే నెలకొంది. ఈ జాబితా చెప్పి రూపొందించే సమయంలో సమీకరణాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని వ్యక్తికి ఎవరెవరు ఈ విధంగా గుర్రాలు అంటే ఒక సీట్ కూడా కోల్పోవడానికి వీల్లేదు. ఖచ్చితంగా మనం ఈసారి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గెలుపు గుర్రాలకే టికెట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవన్నీ ఈ సమీక్ష టికెట్ ఫైనల్ చేసినట్టుగా కూడా తెలుస్తా ఉంది. మరికొద్ది సేపట్లో విడుదల కానున్న ఈ టికెట్లపై అయితే అయితే ఉంది. గత కొద్ది రోజులుగా లిస్టు తయారైపోయింది, ఆల్రెడీ రిలీజ్ అవుతుందని చెప్పి కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో సో అవన్నిటిని కూడా దాదాపు అంటే ఇప్పటి వరకు కూడా దానికి కూడా తుది మెరుగులు దిద్దుతున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. మంత్రి కేటీఆర్ అందుబాటులో లేకపోవడంతో ఎమ్మెల్సీ కవితను, మంత్రి హరీష్ రావును కూడా కలుస్తా ఉన్నారు. అదేవిధంగా ప్రగతి భవన్ కి అత్యంత సన్నిహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి ద్వారా కూడా తమ యొక్క ఆశావాహులు కావచ్చు, సిట్టింగ్లు కావచ్చు, చివరిగా మరొకసారి తమకు టికెట్ కేటాయించాల్సిందిగా అధిష్టానం ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదే విధంగా ఇటు ఒకసారి మనం చాలా నియోజకవర్గాలలో అయితే రాజు, ప్రధానంగా చూసుకున్నట్టయితే ఈసారి ఎంత మేరకు కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చే అవకాశం ఉందంటారు పార్టీలో? దాదాపు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ బీఆర్ఎస్ బలం అసెంబ్లీలో చూసుకున్నట్టయితే కాంగ్రెస్ నుండి 12 మంది కూడా వాళ్ళు వెళ్ళిన తర్వాత 103కు ఉంది. సో బలం 103 ఉంది. ఆ 103లో 10 మందికి ఇప్పటికే టికెట్ నిరాకరిస్తున్నట్టుగా కూడా వాళ్ళు వస్తున్నాయి. అంతే ఎగ్జిస్టింగ్ వాళ్ళతో 93 మందితో వెళ్తా ఉన్నారు. మిగిలిన వాళ్ళు దాదాపు 10 నుంచి ఒక 20 మంది వరకు కొత్త, అంటే దాదాపు 20 మందికి పైగా కూడా కొత్త వాళ్ళతో వెళ్లే అవకాశం కనిపిస్తా ఉంది. అంటే మెజారిటీ సీట్లు మాత్రం సిట్టింగ్ లతోనే వెళ్లే విధంగా కూడా ఇప్పటికే ఒక ప్లాన్ అయితే రూపొందించారని చెప్తున్నారు. సో మనం గతంలో కూడా చూసుకోవచ్చు, 2014లో గెలిచిన తర్వాత 63 సీట్లతో అప్పుడు టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరు ఊహించిన విధంగా కేసీఆర్ ముందస్తుకు వెళ్ళడం జరిగింది. ముందస్తుకు వెళ్ళడం ఒక సంవత్సరం పదవీ కాలం ముగి ఉండగానే అసెంబ్లీని రద్దు చేసి 2018లో ముందస్తుకు వెళ్ళడం జరిగింది. ముందస్తుకు వెళ్ళే క్రమంలోనే అసెంబ్లీ రద్దు చేసిన రోజే ఒకటేసారికంగా 105 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించి సీఎం కేసీఆర్ ఒక సంచలనం రేపారు రాజకీయ వర్గాల్లో కూడా. సో అందరూ ఒకసారి షాక్ గురయ్యారు ప్రకటించడానికి. సో ఈసారి కూడా ఆ ప్రత్యర్థులకు, ప్రతిపక్షాలకు ఎక్కడ వాళ్ళకు అవకాశం దొరకకుండా వాళ్ళు ఇంకా ఎలక్షన్లకు ఇప్పటికే ఇప్పుడే అభ్యర్థులను ప్రకటించి క్షేత్రస్థాయిలోకి వెళ్లి ఆ ప్రజల్లోకి రూపకల్పన చేస్తున్నారని చెప్పి కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇంకా 2 ఎన్నికలకు సమయం ఉంది కాబట్టి, సో డిసెంబర్ వరకు సమయం ఉంది కాబట్టి దాదాపు 100 రోజుల సమయం ఉంటుంది. సో ఈ 100 రోజుల సమయంలో ఖచ్చితంగా ప్రజల్లోకి వెళ్లి సో మన ప్రభుత్వ పథకాలు అయితే ఏమున్నాయి ఇవన్నీ కూడా చెప్పాలని చెప్పి ఇప్పటికే క్యాడర్ కు కూడా సీఎం కేసీఆర్ దిశానిర్దేశం గత కొన్ని రోజులుగా చేస్తూనే ఉన్నారు. సో నిన్న సూర్యాపేటలో జరిగిన ఆ మీటింగ్ లో కూడా అదే విషయం సీఎం కేసీఆర్ ప్రస్తావించారు. ఖచ్చితంగా కొన్ని పార్టీలు ఇప్పటికే పెన్షన్లు పెంచుతాం, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ పెన్షన్లు 4000 చేస్తామని చెప్పి ఆసరా పెన్షన్లు ఏవైతే వాళ్ళు ప్రకటించారు. సో అదే విధంగా దానిపై కూడా సీఎం కేసీఆర్ నిన్న ప్రకటన చేయడం జరిగింది. ఖచ్చితంగా పెన్షన్లను పెంచే పరిశీలన కూడా చేస్తాము, పెన్షన్లు కూడా పెంచుతామని చెప్పి కూడా సీఎం కేసీఆర్ నిన్న చెప్పడం జరిగింది. అంటే అదే విధంగా ఇంకా సంక్షేమ కార్యక్రమాలు ఏమున్నాయో ఇంకా కొన్ని పథకాలను కూడా ఈ మధ్యలో చేపట్టే అవకాశం కూడా కల్పిస్తా ఉంది. ముఖ్యంగా గత కొన్ని నెలల ముందుగా ఈ నెలలో కానివచ్చు, గత నెలలో కానివచ్చు ప్రవేశపెట్టినటువంటి ఏదైతే మైనారిటీ బంధు ఉందో, బీసీ బంధు ఉందో ఇవన్నిటి కూడా ఈ ప్రచారంలో అస్త్రాలుగా మారుతాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తా ఉంది. ముఖ్యంగా ఆ విషయానికి వస్తే డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీకి శ్రీకారానికి సెప్టెంబర్ 2వ తేదీ నుంచి కూడా ముహూర్తం కూడా నిర్వహించారు. అంటే ఖచ్చితంగా ఎలక్షన్ ముందు వీటి ద్వారా ఖచ్చితంగా ఆ పార్టీకి లాభం చేకూరుతుంది అనే ఒక ఉద్దేశంలో అయితే గొల్లటిగా కూడా మనకు తెలుస్తా ఉంది. ఈ టికెట్ల విషయానికి వచ్చినట్టయితే ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఇప్పటికే అందరికీ కూడా చెప్పిన, అంటే ఆల్రెడీ అందరికీ చెప్పడం జరిగింది. ఇప్పటికే సిట్టింగ్ లతోనే వెళ్తామని చెప్పి చెప్తాను. దాదాపు ఒక 10 మందిని మాత్రమే మారుస్తామని చెప్పి ఇప్పటికే పార్టీ నేతలు కావచ్చు, పార్టీ క్యాడర్ గారిని ఇండికేషన్ ఇచ్చారు. ఎక్కడెక్కడైతే అసమ్మతులు ఉంటాయో వాళ్ళందరినీ బుజ్జగింపుల పర్వం కూడా ఇప్పటికే పూర్తయిందని చెప్పి కూడా తెలుస్తా ఉంది. చాలా మందికి వేరే చోట్ల అకామిడేట్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళకు. అయితే ఏదైతే ఆశావాహులు ఉన్నారో రాజు, ఆశావాహులు ప్రధానంగా ఎమ్మెల్సీ కవితని కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో కవిత ఆశావాహులకి ఎటువంటి హామీ ఇచ్చారు?
ఖచ్చితంగా ఆమె ఒకటే చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా ఆల్రెడీ సీఎం కేసీఆర్ తీసుకుంటారని చెప్తా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరినీ చాలా మందిని బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఎందుకంటే ఒకవేళ ఇప్పుడు ఎమ్మెల్యే సీటు రాని పక్షంలో పార్లమెంట్ ఎలక్షన్లు కూడా దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి ఎవరైతే ఎవరికైతే పార్లమెంట్ లో అవకాశం ఉంటుందో ఖచ్చితంగా వాళ్ళకి పార్లమెంట్ స్థానాల్లో కూడా లోక్సభలో పోటీ చేయడానికి అవకాశం కల్పిస్తామని, అదేవిధంగా ఎమ్మెల్సీ స్థానాల్లో గానీ లేకుంటే రాజ్యసభ స్థానాల్లో గానీ ఎక్కడెక్కడ అకామిడేట్ చేస్తే అక్కడ, అదే విధంగా ఏదైతే చైర్మన్లు పదవులు ఉంటాయో ఈ నామినేటెడ్ పదవి చైర్మన్ల విషయంలోకి వస్తే సో ఆ చైర్మన్లు కూడా కొందరికి ఇప్పిస్తాము. ఖచ్చితంగా పార్టీ మీ సేవని ఉపయోగించుకుంటుంది, మీకు కూడా తగిన గౌరవం, సముచిత గౌరవం ఇస్తామని చెప్పి కూడా ఇప్పటికే వాళ్ళందరికీ అయితే చెప్తా ఉన్నారు. కానీ చాలా మంది మాత్రము తమ అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలి, ఈ ఒక్కసారి పరిశీలించండి అని చెప్పి కూడా వేడుకుంటూ ఉన్న పరిస్థితి ఉంది. మనం చూస్తే ఎమ్మెల్సీ కవిత ఇంటికి కొద్దిసేపటి క్రితమే మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ వచ్చినట్టుగా కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బేది సుభాష్ రెడ్డిని కాకుండా రామ్మోహన్ కూడా టికెట్ ఆశిస్తున్నాను. వీళ్ళిద్దరు కాకుండా కొత్త పేరు కూడా కొత్త వారికి ఎవరికి కూడా ఇవ్వద్దు, ఇస్తే మా ఇద్దరిలో ఎవరికో ఒకరికి ఇవ్వంటా ఉన్నారు. అదేవిధంగా జనగామకు సంబంధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరెడ్డి కూడా ఎమ్మెల్సీ కవితను కూడా భేటీ కావడం జరిగింది. ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని ఇప్పటికే తనకు టికెట్ నుంచి కూడా ఆయనకు సమాచారం అందిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన సంతరించుకుంది. అదేవిధంగా కొందరు మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కవితను కలుస్తా ఉన్నారు. ఎందుకంటే కేటీఆర్ అందుబాటులో లేదు కాబట్టి అందుబాటులో ఉన్న నేతలను కలుస్తా ఉన్నారు. ముఖ్యంగా హరీష్ రావు కూడా తెలుస్తా ఉంది. కొన్ని రోజులుగా ఖమ్మం విషయానికి వస్తే గడల శ్రీనివాస్ కూడా ఆయన పేరు కూడా వినిపిస్తా ఉంది. అయితే నిన్న హరీష్ రావు సాయంత్రం ఆయనకు క్లాస్ తీసుకున్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. రాజకీయ నాయకులాగా ఇట్లాంటి ప్రకటనలు చేయొద్దు. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీలో టికెట్లు అకామిడేట్ చేయలేక ఇప్పటికే చాలా మంది కొత్త వాళ్ళకి అకామిడేట్ చేయడం కష్టంగా మారిందన్న ఉద్దేశంతో ఆ విధంగా మాట్లాడని చెప్పి కూడా తెలుసు. మొత్తానికి ఇవన్నిటిని కూడా చూసుకుంటే మరికొద్ది సేపట్లో తెలంగాణ భవన్ లో చేతుల మీదుగా రిలీజ్ అయ్యే ఈ యొక్క లిస్ట్ పై ఏదైతే బీఆర్ఎస్ సంబంధించిన లిస్ట్ పై అయితే ఒక ఆసక్తి అయితే, ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ముఖ్యంగా ఏవైతే కొన్ని ఎక్కడెక్కడ గ్రూప్ తగాదాలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఈ టికెట్ నిరాకరిస్తున్నారో, ఎక్కడైతే సిట్టింగ్ లకు 10 మందిని ఉన్నారో ఆ నియోజకవర్గాలను రెండవ జాబితా వరకు కూడా వేచి చూసే దూరంలాగా కనిపిస్తా. ఎందుకంటే అవన్నిటిని కూడా పెండింగ్ లో పెట్టే అవకాశం కూడా కనిపిస్తా ఉంది. పెండింగ్ లో పెడతారని చెప్పి వార్తలు వస్తా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడే ప్రకటిస్తే సో అక్కడ అసమ్మతి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంది అని చెప్పి కూడా తెలుస్తా ఉంది. అందుకని చెప్పి కొన్ని నియోజకవర్గాలను, అంటే ముఖ్యంగా ఎక్కడెక్కడ ఇలాంటి వివాదాలు లేని నియోజకవర్గాలను ముందస్తుగా ప్రకటించి కొన్ని అత్యధిక వివాదాలు కానివచ్చు, లేదంటే కొన్ని మళ్ళీ రీసర్వే కూడా చేపించే యోచనలు కూడా తెలుస్తా ఉంది. అట్లాంటి చోట్ల కొన్ని నియోజకవర్గాలను కూడా రెండవ జాబితా వరకు కూడా, అంటే ఇంకొక నెల రోజుల పాటు కూడా ఆపే అవకాశం కూడా కనిపిస్తున్నట్టుగా కూడా మనకు సమాచారం అంతా ఉంది. మొత్తానికైతే ఈ రోజు విడుదల కానున్న జాబితాపై అయితే ఒక ఉత్కంఠ అయితే నెలకొంది. ఇటు ప్రతిపక్షాలు కూడా ఈ ఆసక్తిగా గమనిస్తా ఉన్నాయి. ఎందుకంటే టికెట్ రాని ఎవరైతే సీనియర్ నేతలు ఉంటారో, ఆశావాళ్ళు ఉంటారో, ఖచ్చితంగా పార్టీ మారుతారని చెప్పి వాళ్ళ లెక్కలు కూడా చాలా మంది వేసుకుంటున్నట్టుగా కూడా వార్తలు అయితే వస్తున్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.